ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి నేను ప్రజలకు కోరేది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో మీరు వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, తర్వాత ఇతరత్ర సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్స్లో మీకు ఏమైనా సమాచారం వచ్చి మీకు లోన్స్ శాంక్షన్ అయింది, జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఇంటి వద్ద నుండే ఏమీ పని లేకుండా కానీ ఇంటి వద్ద నుండే 30,000 సంపాదించవచ్చు, 1,00,000 సంపాదించవచ్చు అని అది అటువంటి ఫ్రాడ్ యాప్ల ద్వారా కానీ మీరు ఎట్టి పరిస్థితులలో ఏ విషయాన్ని నమ్మి మీరు డబ్బులు జీపే ద్వారా, ఫోన్పే ద్వారా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొద్దని మేము కోరుకుంటాను. అంతేకాకుండా మీకు ఎవరైనా ఓటీపీ షేర్ చేయమని చెప్తే అసలే చేయొద్దు. వెంటనే మీరు దాని ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో లేకపోతే ఆ నంబర్ను బ్లాక్ చేయడమో చేయాలి. లేకపోతే ఫెడెక్స్ మోసాలని కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. ఏంటంటే మీరు కొరియర్ చేశారు, కొరియర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి మీ మీద నార్కోటిక్స్ బ్యూరో ఢిల్లీ కానీ ముంబై కానీ ప్రాంతాల్లో కేసు నమోదైంది. కాబట్టి మీరు వెంటనే మాకు కేసు నుండి మిమ్మల్ని తప్పించాలంటే 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు మన ఫలానా ఫోన్ నంబర్కు జీపే, ఫోన్పే చేయమని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి వాటిని కూడా మీరు 80% నమ్మి భయపడద్దు. అంతేకాకుండా వీళ్ళు మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు, మీ అబ్బాయి మీద ముంబై పోలీసులు కేసు చేశారు, ఒక అమ్మాయితో ఉండడం వల్ల, రేప్ చేయడం వల్ల దొరికాడని చెప్పి ఇటువంటి కాల్స్ కూడా వస్తాయి. మీరు వెంటనే అటువంటి కాల్స్ వస్తే భయపడకుండా ఆ కాల్ కట్ చేసి మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోవాలి. ఇటువంటి నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతనే మనము ముందుకు అడిగేయాలి. మీ అబ్బాయి మా కస్టడీలో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ముంబై పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే ఎవరికైనా భయం అవుతుంది. కాబట్టి మేమనేది ఏంటంటే మీరు భయపడకుండా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఈ కేసు డిటెక్ట్ చేసి బాధితులకు ఇంకా మేము పూర్తిగా వాళ్ళకు నగదు ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం. ఏవైతే సీజ్ చేసామో అవన్నీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనిలో మొత్తము ఎవరైతే అధికారులు పార్టిసిపేట్ చేశారో మా వనపర్తి పోలీసుల తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి.